ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు తలుచుకుంటే మా అక్కకు సాయం చేయగలరు. నేను మాత్రం ఏం చేయగలను సీత? నా చేతుల్లో ఏముంది? మీకు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయం ఉందంట కదా, మామ చెప్పారు. అవును, నాకు మినిస్టర్స్, ఐజీలు, కమిషనర్లు తెలుసు. అయితే వాళ్ళతో మీరు ఒక మాట చెప్తే మా బావని వదిలేస్తారు కదా అత్తయ్య? ఖచ్చితంగా వదిలేస్తారు. నా మాట ఎవ్వరు కాదనలేరు. అయితే మా బావని వదిలేయమని వాళ్ళతో చెప్పండి అత్తయ్య. చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు సీత. కాకపోతే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటత్తయ్య? ఇలాంటి విషయాలు ఫోన్లలో చెప్పకూడదు. నేనే డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు నేను మీ పల్లెటూరు వెళ్ళి మీ అక్క కన్నీళ్లు తుడిచానే అనుకో, చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏముంది మహా, మొన్న పేపర్లో రామ్ మధుమితల ఫోటో పడింది కాబట్టి మధుమిత నీ కోడలే అనుకుంటారు. కోడలి కోసం అత్తగారి దిగొచ్చారని అందరూ గుసగుసలాడుకుంటారు. వాళ్ళందరికీ మహా ఏం సమాధానం చెప్తుంది? మధుమిత నా కోడలు కాదు, కోడల్ని చేసుకోవాలనుకున్నాను అని చెప్తుందా, లేదా కోడలే అని అబద్ధం చెప్తుందా? అలా చెప్తే పిన్ని పరువు పోతుంది. మళ్ళీ అదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. విన్నావు కదా సీత, అది ప్రాబ్లం. ఇప్పుడు చెప్పు, నేను మీ అక్క విషయంలో కల్పించుకోవాలా వద్దా? నేనేం అడిగాను, మీరేం చెప్తున్నారు? మా బావను మీరు విడిపించడానికి పేపర్లో పడిన మామ మా అక్క ఫోటోకి సంబంధం ఏంటి? ఆ ఫోటో పేపర్లో వచ్చిందనే కదా ఆ రోజు నువ్వు అంత పెద్ద గొడవ చేశావు. మాతో చెప్పకుండా మీ ఊరెళ్ళి పంచాయతీ కూడా చేసొచ్చావు కదా. అది తప్పు అని ఆ రోజు అలా చెయ్యాల్సి వచ్చింది. ఈ రోజు కూడా అది తప్పే అవుతుంది. మీ అక్క విషయంలో మీ నాన్న కాకుండా నేను కల్పించుకుంటే అందరూ మీ అక్క నా కొడలే అనుకుంటారు. రామ్ భార్య మధుమిత అంటారు. ఈ విషయాన్ని మీడియా ఇంకా పబ్లిసిటీ చేస్తుంది. ఆ న్యూస్ ని విని చూసి తట్టుకునే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, ఇప్పుడే మీ ఊరు వెళ్తాను. మన మధ్య మళ్ళీ ఎలాంటి మిస్అండర్స్టాండింగ్లు ఉండకూడదు సీత. అందుకనే నేను చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.